వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నవాబుపేట మండలం గేటు వనంపల్లిలో కొడుకు రుత్విక్ను బావిలో నెట్టేసి తల్లి అరుంద ఆత్మహత్యకు చేసుకుంది. ఓ వ్యక్తి వేధింపుల వల్లే తన తల్లి బలవన్మరణానికి పాల్పడిందని ఆమె కూతురు తెలిపింది. అయితే తనను కూడా తన తల్లి బావి వద్దకు తీసుకెళ్లిందని, నేను రానని ఏడవడంతో వెనక్కి పంపించిందని కూతురు తెలిపింది. ఆ తర్వాత తమ్ముడి బావిలో నెట్టేసి తాను దూకిందని వివరించింది. ఈ ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేధించిన వ్యక్తి ఎవరు, ఇందుకు కారణాలేంటని అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నుంచి మమ్మీ వంట చేసింది. మేము వాటర్కి వెళ్ళాము. నేను కొంచెంసేపు ఆడుకున్నా. తర్వాత మమ్మీ స్నానం చేసుకుని డాడీ పండుకుంటూ తిని కొంచెం సేపు తర్వాత డాడీ చేనుకి వెళ్ళిండు. నేను కొంచెంసేపు టీవీ పెట్టుకొని వండుకున్నా. మమ్మీ కానీ వండుకుంది. వండుకొని ఎవరు ఫోన్ చేస్తే బాగా ఏడ్చేసింది. ఏడ్చి అడికి వెళ్ళింది మమ్మల్ని. ఎవరో బ్యాగరి శేఖర్ అని ఒక ఆయన ఫోన్ చేసి మా మమ్మీని ఏడిపించాడు. ఏడిపిస్తే ఈ బాధ తట్టుకోలేక మేకకి పొరకదెత్తామనేసి మమ్మల్ని కూడా తోలుకొని వెళ్ళింది. తోలుకొని వెళ్తే బాయ్ దగ్గరికి వెళ్ళాక అతనికి ఫోన్ చేసి గుడ్ బాయ్ అని చెప్పిన తర్వాత నా తమ్ముడిని అక్కడ కూర్చోబెడితే నేను రానని చాలా గట్టిగా ఏడుస్తా, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు గట్టిగా ఏడుస్తున్నావని తమ్ముడిని దోసేసి ఆమె పడిపోయింది. బ్యాగర్ శేఖర్ అంటే ఒక అతను మా ఊర్లో ఉంటాడు. ఏమో బాయ్ దగ్గరికి పిలవలేదు. తీసుకువెళ్ళింది. ఆడదాకా తీసుకువెళ్తే నేను గట్టిగా ఏడ్చేసరికి నువ్వు ఇంటికి వెళ్ళు అంది. ఇంటికి వెళ్ళు అంటే నేను కొంచెం వెళ్ళాను. అప్పుడే వాళ్ళిద్దరు దూకేశారు అందులో.